చదువుకున్నటువంటి మత్తయి సువార్త 26వ అధ్యాయము మరి 47, 48, 49, 50 వచనాలు మనం చదువుకుంటూ వచ్చినాం. ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము చదువుకున్నటువంటి లేఖనాలు అప్పటి వరకు కూడా దానికంటే ముందుగా ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము 5 భాగాలుగా ఉంటా ఉంది. అప్పుడే కురుకురే ఓపెన్ చేశారా మీరు పిల్లలు? లోపల కూడా బిస్కెట్ ప్యాకెట్ ఇప్పుడే కదా మీరు వచ్చింది. క్లోజ్ చేసి అది తీసుకుని పేరెంట్స్ తీసుకోండి. అక్కడి నుంచి పేరెంట్స్ మీ దగ్గర పెట్టుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం చదువుకున్నటువంటి లేఖన భాగాలు మరి 50వ వచనం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే అనేటువంటి ప్రాంతంలో ఆయన చేసిన ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే అనేటువంటి చోటికి ఆయన వచ్చుట. ఈ చోట ఉన్నప్పుడు దానికంటే ముందుగా మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని మనము 5 భాగాలుగా మనం చేసుకోవచ్చు. ఏంటి 26వ అధ్యాయం 5 భాగాలంటే 26వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మొదటి భాగము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ వేయబడతాను అనేటువంటి విషయం గురించి శిష్యులతో ఆయన మరి మాట్లాడుట అనే దాని గురించి ఉందన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుట దాని గురించి శిష్యులతో మాట్లాడుతున్నారు. అక్కడ ఈ 5 వచనాల్లో ఉంటా ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కుష్టి రోగి అయిన సీమోను ఇంట ఆయన ఉండుట, దాని తర్వాత అక్కడ దేవుడు కొంతమందిని స్వస్థపరచుట, దాని గురించి 2వ భాగము అక్కడ మనం చూసుకుంటూ వచ్చినాం. అయితే 3వ భాగానికి వచ్చేటప్పటికల్లా మత్తయి సువార్త 26వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మరి ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమనంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించే విషయమే ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. తర్వాత 4వ చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం నుండి 29వ వచనం వరకు కూడా పులియని రొట్టెల పండుగలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్నటువంటి 12 మంది శిష్యులు పస్కాను భుజించుట, పస్కాను ఆచరించుట, దాని గురించి అక్కడ మనం చూసుకోవచ్చు. దాని తర్వాత చూసినట్లయితే మరి 5వదిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం నుండి 35వ వచనం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు వారు ఒలీవ కొండకు వెళ్ళుట, అది మనం చూసుకోవచ్చు అక్కడ. తర్వాత చూసినట్టయితే మనం చదువుకున్నటువంటి భాగానికి మనం వచ్చినాం. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి 56వ వచనం వరకు కూడా గెత్సెమనే అనేటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు చోటికి ఆయన వచ్చుట, గెత్సెమనే అనేటువంటి చోటికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చుట. ఇప్పుడు చెప్పండి, నేను ఎన్ని భాగాలు చెప్పాను? బయటకు వచ్చిన బ్రదర్స్ కూడా కావచ్చు 6. మీరు తప్పకుండా మీరు డైరీ మీరు ఏం రాసుకుంటున్నారు? హోంవర్కా లేకుంటే డైరీ రాసుకుంటున్నారా? చెప్పిన వాక్యమే రాసుకోండి. పిల్లలు మిమ్మల్ని కూడా అడుగుతా, పెన్నులు ఉన్నాయా? రాసుకోండి.
6 విషయాల గురించి అక్కడ మనం చూసుకుంటూ వస్తున్నాం. ఆరాధన కొరకే మనము 6వ విషయంలోకి మనం చదువుకున్న మాటలు. గెత్సెమనేటువంటి చోటికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన 12 మంది శిష్యులను తీసుకుని వచ్చి అక్కడ 3 శిష్యులు మాత్రం ప్రత్యేకంగా తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళి, మీరు ఇక్కడ ఉండండి, ప్రార్థన చేయండి, నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తానని ఆయన చెబుట. తర్వాత ఆ 3 శిష్యులు కూడా నిద్రించుట. ఈ విషయాలని మనం చూస్తున్నాం. యోహాను, యాకోబు, తర్వాత 3 ఆయన పేరు ఏం పేరు? పేతురు. ఈ పేర్లు గుర్తుంచుకోండి, మళ్ళీ అడుగుతారు. 12 మంది శిష్యులు తీసుకుని వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పటికి నేను 2 ప్లేసుల గురించి చెప్పాను. సిస్టర్స్ చెప్పండి, ఏ 2 ప్లేసులు? ఒకటి ఒలీవ కొండకి వెళ్ళారు. దాని తర్వాత నుంచి ఎక్కడికి వచ్చారు? గెత్సెమనే చోటుకు వచ్చారు. గెత్సెమనే చోటుకు వచ్చినప్పుడు ఎంతమంది వెళ్ళారు? లేదు, 12 మంది వెళ్ళారు. కానీ 3 మాత్రమే ఆయన ఏం చేశారు? ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు 3 తీసుకుని వెళ్ళి, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి, నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తానని చెప్పినారు. ఆ 3 పేర్లు చెప్పండి బ్రదర్స్, చెప్పండి. యోహాను, యాకోబు, పేతురు. గుడ్. ఈ 3 తీసుకుని వెళ్ళి ప్రార్థన కొరకే మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి చూసేటప్పుడు వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. సరే, అక్కడ జరుగుతూ ఉన్న విషయం అది. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న మాట ఏంటంటే, అక్కడ ఆ యొక్క 12 మందిలో కూడా ఇస్కరియోతు యూదా మరి యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొని వచ్చినప్పుడు వచ్చినాళ్లే కానీ తర్వాత చూసినట్లయితే ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని జనసమూహంతో కలిసి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చుట. అదే గెత్సెమనేటువంటి ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తూ వస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన్ని మీరు పట్టుకునండి అని చెప్తూ వచ్చారు. ఇప్పుడు చూసినట్లయితే మరి గెత్సెమనేటువంటి ప్రదేశము యెరూషలేమునకు తూర్పుగా ఉన్నటువంటి ఒక తోట. అది ఆ తోటలో ఏం పండుతాయి అంటే చాలా రకాలు ఉంటాయి, కానీ అదొక తోట. యెరూషలేముకి తూర్పుగా ఉన్నటువంటి తోట అది. తర్వాత ఈ గెత్సెమనేటువంటి ప్రదేశం అనేది యేసుక్రీస్తు ప్రభువారికి చాలా ఇష్టమైనటువంటి ప్రాంతము. ఎందు గురించి అంటే అది నిర్మానుష్యంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రదేశానికి వెళ్ళి ఏకాంతముగా ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. కాబట్టి ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా ఆయన ఆ తోటలోనికి వెళ్ళి ఏకాంతముగా ఉన్నప్పుడు ఒంటరిగా ఆయన ప్రార్థన చేసుకుంటూ వచ్చేవారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ తోటలో ఉండి ఎక్కువగా ప్రార్థన చేస్తూ వచ్చారో అదే తోటలో ఆయన నిర్బంధించబడుతూ వచ్చినారు. అదనమాట గెత్సెమనీలో జరుగుతున్న విషయం. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒకవేళ అనుకోవచ్చు, గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు ప్రభువారి సిలువ గురించి కదా, సిలువ గురించి 4 మాటలు చెప్తారు మేము విందాము అని. కానీ సిలువ గురించి తెలుసు, కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ఏమి జరుగుతుంది, ఎందు గురించి చనిపోయినారని మనకు తెలియాలి. అందు గురించి ఇక్కడ చూసినట్లయితే మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నిర్బంధించబడినటువంటి స్థలము ఏ స్థలం అండి? అది గెత్సెమనీ. ఆయన పట్టుకున్నారు. తర్వాత ఈ యొక్క గుదియలతోనూ కత్తులతో యేసుక్రీస్తు ప్రభు మీదకి వచ్చినారు. ఆయన్ని ఈ విధంగా పట్టుకున్నారు. కాబట్టి ఆ ప్రదేశం ఏంటంటే గెత్సెమనీ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఆ విధంగా గెత్సెమనేటువంటి ప్రదేశంలో, ఆ ప్రాంతంలో, ఆ తోటలో ఆయన పట్టుకుంటూ నిర్బంధిస్తూ వచ్చినారు. 2 విషయాల గురించి మనం చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించినారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరి మానవుల ప్రవర్తన బట్టి యేసుక్రీస్తు ప్రభువారికి ఎదురైనటువంటి శ్రమలు అనేది చూసుకోవచ్చు. ఇది మొదటిది. నేను మళ్ళీ అడుగుతాను, మిమ్మల్ని చెప్పాలా?
నేను చెప్పిన వాక్యం అంతా నేను ప్రశ్నలు అడుగుతా. బ్రదర్స్ కూడా చెప్పాలి, సిస్టర్స్ కూడా చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినారంటే, యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలను అనుభవించినారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినారు అంటే, మానవుని యొక్క ప్రవర్తన బట్టి యేసుక్రీస్తు ప్రభువారికి ఎదురైనటువంటి శ్రమలు అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి మానవుని యొక్క ప్రవర్తన బట్టి శ్రమలు ఎదురైతే, యేసుక్రీస్తు ప్రభువారిని ఇబ్బంది పెట్టినటువంటి మానవునికి శ్రమలు ఉండవా అని చూసుకుంటే, రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మధ్యాకాశానికి వస్తారో అప్పుడు మొదలైతే మానవునికి శ్రమలు. అప్పటి వరకు కూడా దేవుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు. ఎవరి ద్వారా అవమానం కలిగిందో, ఎవరి ద్వారా దూషణ కలిగిందో, ఎవరి ద్వారా హింస కలిగిందో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేస్తూ వచ్చారో, ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించినారు. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు అందరినీ క్షమిస్తున్నారు, వారి పాపాలు క్షమిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ వరకు కూడా భూమి మీద మానవులు చాలా హ్యాపీగా ఉండొచ్చు. దేవుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు, ఎవరిని కూడా కష్టపెట్టరు, ఎవరిని కూడా బాధ పెట్టరు, ఎవరిని కూడా శ్రమలు పాలు చేయరు. కానీ అదే మానవునికి ఒక దినాన శ్రమ ఎదురవుతుంది. ఏంది ఆ దినం అంటే దేవుని యొక్క రాకడ. అప్పటి వరకు కూడా మానవునికి ఈ భూమిపైన ఇప్పుడు ఎదుర్కొనేటువంటి శ్రమలు చాలా తక్కువవి. ఇవి దేవుని బట్టి వచ్చింది కాదు. ఇది మన కుటుంబము, ఇది మన ఫ్యామిలీ, ఇది మన పరిస్థితులు, ఇది మనం ఎదుర్కోవాల్సినవి మనం ఎదుర్కొంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి శ్రమల కంటే కూడా ఆ దినాన దేవుని యొక్క రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మానవులంగా మనం ఎదుర్కొనేటువంటి శ్రమలు మహాభయంకరమైనవి అని చెప్పుకోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ యొక్క శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు వీటన్నిటిని క్షమించే నిమిత్తమై ఆయన చనిపోవుట అనేది మనం చూసుకుంటూ వచ్చినాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనములో అక్కడ మరి చూసినట్లయితే యూదా ఉన్నాడు. దాని తర్వాత జనసమూహములు కత్తులు గుదియలు పట్టుకొని మరి ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల యొద్ద నుండి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చుట. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు ఇస్కరియోతు యూదా, రెండవది జనసమూహము. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు, చివరివాడు. దాని తర్వాత దేవుని తెలుసుకున్నాడు, మారు మనసు పొందిన వ్యక్తి, దేవుని సేవ చేస్తున్న వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభు అపోస్తలుడిగా పిలువబడిన వాళ్ళు అపోస్తలుడిగా పిలువబడుతూ వచ్చాడు. ఇది ఇస్కరియోతు యూదా. ఇప్పుడు చూసినట్లయితే రెండోదిగా జనసమూహం చూసినట్లయితే ప్రభువుని అంగీకరించలేదు. వారు దేవునికి వ్యతిరేకంగా ఉంటూ వచ్చారు. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుని పట్టుకుందామా, బంధిస్తామా, ఆయన్ని సిలువ వేద్దామా, ఆయన చంపుదామా అని చూస్తూ ఉన్నారు. అయితే ప్రజలు యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొని బంధించి సిలువ వేయాలని, చంపాలని చూసినప్పుడు ఎవరు సహకరించకూడదు? ఎవరు సహకరించకూడదు? ఎవరు సహకరించకూడదు? బ్రదర్స్ చెప్పండి, ఎవరు సహకరించకూడదు? ఆ జనసమూహంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువులో ఒక శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా సహకరించకూడదు. ఇస్కరియోతు యూదా చేసిన పని ఏంటంటే ఆ జనసమూహముతో కలిసి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని బంధించడానికి, పట్టుకోవడానికి కారకుడు ఇస్కరియోతు యూదానే అవుతూ వచ్చాడు. ఆ జనసమూహానికంట తెలియదంట ఎవరిని పట్టుకోవాలో, ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఎంతమంది ఉన్నారు కదా, ఈ 11 ఇస్కరియోతు యూదా వీళ్ళతో వస్తే అక్కడ చూస్తే 11 మంది ఉన్నారు. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. వీళ్ళలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాల్లో దుస్తులన్నీ ఒకేలాగా ఉండేవి కదా. యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులకు తేడా ఏముండదు. అంటే ఈ దినాల్లో మరి ఒక రాజుకి సామాన్యమైన మనుషుడికి తేడా ఉంటుంది అదనమాట. ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభుకి మానవులకి ఎటువంటి తేడా ఉండేది కాదు. ఆ జ్యూస్ వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ కావచ్చు, అదంతా కూడా ఒకే విధంగా ఉండేది కాబట్టి గుర్తుపట్టలేని విధంగా ఉండేది. అందుగురించి ఇస్కరియోతు యూదా ముందుకొచ్చి
యేసుక్రీస్తు ప్రభువారంటే మీకు ఎవరో తెలియాలంటే నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ముందుగా వెళ్ళి ఆయనే యేసుక్రీస్తు ప్రభువారని చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించకూడదో ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని అప్పగిస్తూ వచ్చాడు. ఎందు గురించి ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభుని గెత్సెమనే తోటలో ఆ యొక్క ప్రజలకు జనసమూహాన్ని అప్పగించుట అని చూసుకున్నట్లయితే, మానవుడు మరి ఎప్పుడు కూడా మరి మంచి గురించి ఆలోచించడు, ఎప్పుడు చెడు గురించి ఆలోచిస్తూ వస్తుంటాడు అనమాట. అందు గురించని మత్తయి సువార్త 26వ అధ్యాయము 48-49 వచనాలు చూసినట్లయితే, ఆయన అప్పగించేవాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనడని వారికి గుర్తు చెప్పి, ఆయనను పట్టుకొనడని వారికి గుర్తు చెప్పి. ఇస్కరియోతు యూదా జనసమూహంతో మాట్లాడుతూ వస్తున్నాడు. నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో మీరు ఆయన పట్టుకునండి అని ఇక్కడ ఆ ప్రజలతో జనసమూహంతో చెప్తూ వస్తున్నాడు. కింద వచనం చూసినట్లయితే అది 49వ వచనంలో, వెంటనే యేసు నొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభం అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. కాబట్టి ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అక్కడ ఏమని మాట్లాడుతూ వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నీకు శుభము అని చెప్తూ వచ్చినాడు. 49వ వచనంలో ఏమనుందంటే, అక్కడ యేసు నొద్దకు వచ్చి బోధకుడా అన్నాడు. బోధకుడా అన్నప్పుడు ఇస్కరియోతు యూదా శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభుని ఏమని పిలిచారంట? బోధకుడే అన్నారు. సరే, యేసు అన్నా యేసు ప్రభు అన్నా ఏ మాటలన్నా ఎక్కువగా శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని పిలిచినటువంటి మాట ఏంది? బోధకుడా అని పిలిచారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించేటప్పుడు ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకునేటప్పుడు ఏమని అన్నాడు? నీవు నా బోధకుడివి అన్నాడు. ఇప్పుడు చూసినట్లయితే ఇస్కరియోతు యూదా ఎవరిని అప్పగించినాడు? బోధకుడినే అప్పగించినాడు. అప్పుడు కూడా గుర్తుకు రాలేదా? ఈయన మా బోధకుడు, ఈయనకు మేము శిష్యులము, ఈయన సువార్త చేస్తున్నారు, దేవుని పని జరిగిస్తూ ఉన్నాము, మేము నేను ఎందు గురించి ఈ విధంగా అప్పగించాలని తెలియక లేదు. ఈ దినాల్లో చాలామంది వీక్ అవుతారు. వీక్ అయినప్పుడు కొంచెం లూజ్గా మాట్లాడుతుంటారు. ఏంటంటే అది ఏజ్ డిఫరెంట్ అనమాట. అది కొంత పెద్ద అయిన తర్వాత 60, 70, 80 అట్లా వచ్చేటప్పటికల్లా వాళ్ళ వే ఆఫ్ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుందండి? ఇట్ విల్ డిఫరెంట్ అనమాట. అంటే ఎట్లాగా ఉంటుందంటే దాన్ని మనం బేర్ చేయలేము. వాళ్ళ మాటలు వాళ్ళు మనం హర్ట్ చేయొచ్చు, లేకుంటే వాళ్ళు మనల్ని తర్వాత ప్రేమించవచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ వాళ్ళకున్న వయసును బట్టి మనల్ని రకరకాలుగా మాట్లాడటము, తిన్నా నేను తినలేదు అనడము, మనం పెట్టినా నువ్వు పెట్టలేదు అనడము, చూసినాను మీరు మంచిగా చూడట్లేదు అనడము, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంటారు. ఎందు గురించి ఆ విధంగా మాట్లాడతారంటే అది వయసును బట్టి ఆ విధంగా ఒక వీక్నెస్, అది ఒక బలహీనత. కానీ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి తెలిసి అప్పగించాడా, తెలియకుండా అప్పగించాడా? ఏమని తెలుసుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభువుని చూసి అక్కడ ఏమని తెలుసుకున్నాడు ఆయన? ఈయన మా బోధకుడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభుని బోధకుడా నీకు శుభము అంటే నీవు మా బోధకుడివి, ఈయన మా బోధకుడు అన్నీ తెలిసే ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభుని అప్పగిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ విధంగా చెప్పి యేసుక్రీస్తు ప్రభుని ఆయన ముద్దు పెట్టుకుంటూ వచ్చాడంట. అందు గురించి మరి ఎందు గురించి ఇస్కరియోతు యూదా ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభుని అప్పగించినాడు అని చూసుకున్నట్లయితే, బోధకుడు అన్నాడు, తెలియక కాదు తెలిసే. ఎందు గురించి యేసుక్రీస్తు ప్రభుని అప్పగించినాడు? యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్కరియోతు యూదాని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు, ఏ శిష్యులు కూడా ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు చాలా మిస్టేక్స్ చేశారు, అయినా సరే ఎప్పుడు కూడా వాళ్ళని ఖండించలేదు. కాకుంటే వాళ్ళని చూసి బాధపడినాడు. నేను ఎంతకాలం మిమ్మల్ని భరించాలో ఓర్చుకోవాలి అన్నాడు. అంతేగాని ఇప్పుడు కూడా కఠినంగా శిక్షించలేదు. ఎందు గురించి అని ఇస్కరియోతు యూదా ఆ విధంగా తప్పుపోట, ఇస్కరియోతు యూదా ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభుని బోధకుడా నీవు నా బోధకుడివి, నీవు మా బోధకుడివి, కాబట్టి ఇదిగో బోధకుడా నేను నిన్ను అప్పగిస్తున్నానని ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు నిజమైన ప్రేమతో కాదులే కానీ ఆ ముద్దు ఎందుకు పెట్టుకున్నాడంటే
ఆ బుద్ధి పెట్టుకున్న ద్వారా జనసమూహానికి ఏం తెలియజేస్తున్నాడంటే, మీరు వచ్చి ఇతన్ని పట్టుకొని మీరు హింసించండి. మీరేం చేయాలనుకుంటున్నారో మీరు చేయండి. మీరేం చేయాలనుకుంటే మీరేం నిర్ణయించుకున్నారు. ఈ రోమా ప్రభుత్వము మరి ఏం చేయాలనుకుంటుందో ఆ విధంగా చేయండి. నేను ముద్దు పెట్టుకున్న వ్యక్తే మా బోధకుడు, ఆయనే యేసు అని చెప్పిన అందుగురించనే యేసు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి బోధకుడా అని పిలిచి ఆయన్ని నీకు శుభము అని చెప్పి ముద్దు పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభుని అప్పగిస్తూ వచ్చినాడు. ఎందు గురించి అప్పగించినాడు ఇస్కరియోతు యూదా అంటే, యేసుక్రీస్తు ప్రభుకి ఇస్కరియోతు యూదాకి, ఇస్కరియోతు యూదాకి యేసుక్రీస్తు ప్రభుకి ఇద్దరి మధ్యలో సమాధానమే ఉందలే కానీ ఇస్కరియోతు యూదే ఈ లోకములో లోకానుసారంగా వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభుని అప్పగించడానికి ఆ విధంగా నిర్ణయం చేసుకున్నాడు. ఎవరైనా సరే ఏదన్నా చేస్తారులే కానీ యేసుక్రీస్తు ప్రభుని అప్పగిస్తారా? అంత ధైర్యం ఎందుకు ఎవరికి ఉందండి? యేసుక్రీస్తు ప్రభుని ఎందు గురించి అప్పగించాలా అంటే ఇస్కరియోతు యూదా ఇక్కడ ఫెయిల్ అయినాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచ్చారు. అప్పుడు 12 మందిలోనొకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనని మీకు అప్పగించేడలా నాకేమి ఇత్తుడని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఇస్కరియోతు యూదా ఎందు గురించి యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించినాడు అంటే, ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఏమని అడుగుతూ వచ్చాడంటే, మీరు యేసుక్రీస్తు ప్రభు గురించి ఎదుగుతున్నారు కదా, మీరు యేసుక్రీస్తు ప్రభు గురించి మీరు ఆయన్ని పట్టుకోవాలని చూస్తున్నారు కదా, నేను ఆయన్ని అప్పగిస్తాను, మీరు నాకు ఏమి ఇస్తారు? అందు గురించిన వాళ్ళందరూ కూడా ఎన్ని వెండి నాణ్యములు ఇచ్చారంట అండి? ఎవరికి ఇచ్చారంట? ఇస్కరియోతు యూదాకి ఇచ్చినారు. అంతకు ముందే ఒక మాట ఉందన్నమాట. ఏం మాట ఉంది అక్కడ? అప్పుడు 12 మందిలోనొకడు ఇస్కరియోతు యూదా అని ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క అపోస్తల సంఖ్యలో చేరినటువంటి